హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో అయితే మనం అప్పి ఆటో BS6 వెహికల్కి బెండేజ్ అండ్ రీప్లేస్మెంట్ అయితే చేయడం చూసేద్దాం. సో చూస్తున్నారు కదా, BS6 వెహికల్ ఇది అప్పి ఆటో 2024 మోడల్ అనమాట. సో దీనికైతే సెల్ఫ్ మోటార్ సరిగ్గా పట్టుకోవట్లేదు అక్కడ పలచక్రం అక్కడ. సో దాన్ని అయితే ఇప్పుడు మనం రీప్లేస్మెంట్ అయితే చేయబోతున్నాం. మీకు చూపించేస్తాను, పూర్తిగా చూడండి లాస్ట్ వరకు ఈ వీడియో. సో బ్రదర్ అయితే వచ్చేస్తున్నారు. సో ఆ బ్రదర్ అయితే ఇప్పుడు మోటార్ని అయితే ఉపయోగిస్తున్నాడు కాబట్టి మనం అప్పుడు దాకా మన వీడియోని అయితే కొంచెం ఆపి చూద్దాం. సో దాన్ని అయితే తీసేశాడు మొత్తానికి. అయితే చూడండి గైస్, ఇదే అనమాట మనకి ప్రాబ్లం వచ్చింది. అంటే మోటార్ మొత్తం ప్రాబ్లం లేదు, లోపల కొన్ని చక్రం లాగా ఉంటాయి, పళ్ళ చక్రాలు అంటాం వాటిని, అవి పోయింటాయి గైస్. సో చూసేద్దాం అవి ఎట్లా పోయినాయి, ఏం పోయింది అనేది. అక్కడికి వెళ్ళి మొత్తం ఓపెన్ చేసి ఇప్పుడు చూపించేస్తాను మీకు, చూసేయండి. బ్రో అయితే ఇప్పుడు ఓపెన్ చేసేస్తున్నాడు, చూద్దాం లోపల ఎలా ఉంటుందని. నేను కూడా ఫస్ట్ టైం అయితే చూడబోతున్నాను. BS6 వెహికల్కి BS4 వెహికల్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. చూస్తే మీకే అర్థమవుతుంది, అంటే ఆటో డ్రైవర్లకి కంపల్సరీ అర్థమవుతుంది. చూడండి గైస్ లోపల. సో ఇది కూడా ఓపెన్ చేసేయాలన్నమాట. మెయిన్ సెల్ఫ్ మోటార్ అది ఇంజిన్ దగ్గర ఉండే పలచక్రాన్ని కదిలిస్తుంది, అప్పుడు మాత్రమే మన ఆటో అయితే స్టార్ట్ అవుతుంది. చూపిస్తాం. మొత్తం ఓపెన్ అయితే అయిపోయింది. చూడండి ఆ కింద పలచక్రాలాగా ఉన్నాయి కదా, అవి మాత్రం అరిగిపోయినాయి అంట. సో లాస్ట్లో మీకు కూడా చూపించేస్తాను, ఆ బ్రో కూడా చెప్తారు మనకి ఏం పోయింది అనేది. నేనైతే అయ్యే అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ వీడియో తీసేటప్పుడు చూశాను కాబట్టి. ఇది ఉంది కదా, అదే మెయిన్ ఇంజిన్ అయితే ముందుకొచ్చి ఇట్లా తిప్పి దాన్ని ఇంజిన్ స్టార్ట్ చేస్తుంది, అది పోయింది మనకి. సో గాయ్స్, బ్రో అయితే ఇప్పుడు మనకి ఫిట్ చేసుకుంటున్నాడు, ఏ బోల్ట్ ఏ అటాట్ తీయాలి అంటే అవి ఉంటాయి కదా స్క్రూస్ డ్రైవర్స్, అవి ఫిట్ చేసుకుంటుండో. సో మరి కొంచెం సేపు ఆగి ఇంకొంచెం లోపలికి అయితే వెళ్ళిపోదాం, అంటే కొంచెం ముందుకు చేసిన తర్వాత మళ్ళీ వీడియో చెప్తాను. అంతా వీడియో తీస్తాను, యూట్యూబ్లో అడుగుతానే. పర్వాలే. సో ఓపెన్ అయితే అయిపోయింది అనమాట. చూడండి ఇప్పుడు పూర్తిగా చూపించేస్తాం మేము. ఓకే, బ్రో అయితే ఓపెన్ చేసేస్తున్నాడు. అదిగోండి, అది పోయింది. ఇప్పుడు కింద పెట్టున్నారు కదా, అదే అనమాట ఇప్పుడు మనకి పోయింది. సో దాని కాస్ట్ అయితే 1000 రూపీస్ పడింది. BS6 బండి కాబట్టి నెల్లూరు నుంచి అయితే ఆర్డర్ పెట్టి తెప్పియాల్సి వచ్చింది. దాని లోకల్ ఎక్కడ దొరకలేదు అవి, అది పోయిందంట. దాన్ని ఫిట్టింగ్ అయితే చూద్దాం. ఇంకా ఫిట్టింగ్ అంటే ఏముందిలే, ఇప్పుడు ఎలాగ పెడతాడో అలా ఎలా తీసి అలాగే పెడతాడు. సో దాంట్లో పెద్ద సమస్య ఏం కాదు గైస్. సో ఆటో డ్రైవర్లకి ప్రతి ఒక్కరికి సేఫ్గా డ్రైవ్ చేసుకోండి, ఎందుకంటే ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్సే చాలా పెద్ద ప్రాబ్లమ్స్గా మారుతాయి. సెల్ఫ్ ఎత్తుకోకపోవడం వల్ల ఫస్ట్లో నాకు తెలియలేదు, నిదానంగా వేరే వాళ్ళు చెప్పడం వల్ల అది అరిగిపోయి ఉంటుంది, అది పట్టుకోవట్లేదు అని. అప్పుడు తెలుసుకుని పోయి అడిగితే చెప్పేసాను. దీనైతే ఫిట్ చేసేద్దాం, బాగుంది పట్టుకోవడానికైతే. సో నైస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే బ్రదర్ని అడగాలి, ఏమన్నా వద్దు దానికి ఎక్స్ట్రా కంటే ఇప్పుడు మనం LED లైట్లు అయితే వేపియాలి. అవి కూడా ఆటో తక్కువ ఉన్నాయి, కంపెనీ వచ్చిన లైట్లకి అయితే అస్సలు సెట్ కాలేదు. చీకట్లో పోయేటప్పుడు అయితే భయం వేస్తుంది, ఏమంటే చుగుద్దుద్దని. రోడ్డు అసలు మార్జిన్ కనబడట్లేదు, ఆ లైట్ ఫోక్స్ చాలా అంటే చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే తక్కువలో తక్కువ అని చెప్పొచ్చు. అందుకే ఇప్పుడు LED లైట్లు కూడా వేపిస్తాను గైస్ నేను. చూడండి, సో కొత్తది అయితే తెచ్చారు బ్రదర్, చూడండి అందుకని కొత్తది. అది రీప్లేస్మెంట్ అయితే చేయాలి మనం. రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ సెల్ఫ్ కొట్టేయాలి. సో బ్రదర్ అయితే డైరెక్ట్ సెల్ఫ్ కొట్టగాకు చాక్ పట్టుకొని కొట్టు, నీకు కొంచెం లైఫ్ లాంగ్ అంటే కొంచెం
పెరుగుద్ది, బిన్న పోకుండా అరిగిపోకుండా ఉంటుంది అని చెప్పారు. సో మనకి అది తెలియక ఇంతకుముందు అయితే డైరెక్ట్గా సెల్ఫ్ ఉంది కదా అని చౌక్ పట్టుకోకుండా సెల్ఫ్ని అయితే కొట్టేస్తాను. సో దానివల్ల మనం ఈ ప్రాబ్లం ఇప్పుడు ఎదుర్కొన్నాం. ఆటో గురించి ఏం తెలియకుండా ఆటో కొన్ని చెప్తుంటే ఉంటుంది. ఇన్స్టాలేషన్ అయితే అయిపోద్దేమో చూస్తున్నాడు. గ్రీజ్ అయితే పూస్తున్నాడు. గ్రీజ్ కొంచెం పర్ఫెక్ట్గా తిరగడానికి, హీట్ అవ్వకుండా ఉండడానికి యూజ్ అవుద్ది గ్రీజు. నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్తున్నాను, తప్పుగా ఏమైనా చెప్పుకుంటే క్షమించండి. సో బ్రదర్ అయితే వేరేది ఏదో చూస్తున్నాడు. సో దానికోసమైనా అది జరుగుతుంది. స్పిన్నర్ గుర్తొస్తుంది దీన్ని చూస్తుంటే నాకు. మీరు ఎవరికైనా స్పిన్నర్ అంటే ఇష్టం ఉందా? ఫిట్ చేసేసిండు అదేనమాట. అది బయటకు వచ్చి తిప్పితే ఇంజిన్ స్టార్ట్ అవుతుంది, లేకపోతే స్టార్ట్ కాదు. అదే మెయిన్ ప్రాబ్లం. అలాగో ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి ఇంకా అంటే మన ఆటో వరకే ఇంకా కంప్లీట్ కాలేదు. అది ఏందో లోపల లప్పర్ లాంటిది ఏదో పెట్టిండో, సో అది పెడుతుండో. మనకు కొత్త కాబట్టి మనకి ఏం తెలియదు, ఏది పెట్టినా ఆశ్చర్యంగా చూడాల్సిందే. ఓకే, అది ఇన్స్టాల్ అయితే చేసేసిండు. నెక్స్ట్ దాని లోపల ఇప్పుడు చూపించాను కదా మోటార్, అది పోయేసిందని, అదైతే పెడతాడు. చూడండి అదిగోండి, అది పెట్టి క్లోజ్ చేసేస్తాడు అంతే. ఇంకా తర్వాత ఇంకా ఆటోలోకి వెళ్ళి డైరెక్ట్గా ఫిట్ చేయడమే. సో మనకి చూద్దాం ఫిట్టింగ్ కూడా ఎలా చేస్తాడో, ఈజీగా ఉంటుందా లేదా అని. అది బయటికి రావాలన్నమాట. నేను మళ్ళీ టైట్గానే ఉంది. అది బయటికి ఇట్లా వచ్చి తిరిగితేనే కొంచెం పర్ఫెక్ట్గా ఉన్నట్టు. సో ఈ వీడియోని కొంచెం ముందుకైతే మనం తీసుకెళ్దాం. ఫైనల్గా అయితే మొత్తం ఫిట్ అయితే చేసేసిండు. ఇంకా కొంచెం అయితే ఉందన్నమాట. బ్రో ఏందో చేస్తుండు పైన, కొంచెం వైర్ ఏదో కనెక్షన్ ప్రాబ్లం, BS6 బండి కాబట్టి అదైతే రెడీ చేస్తున్నాడు బ్రదర్. చూపిస్తాను అది కూడా మీకు. ఫైనల్లీ వీడియో అయితే ఇంతే. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం.